లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా
రవి ఫలితాలు. మేషరాశి వారికి రవి అక్టోబర్ 1, 2024 నుంచి 17 అక్టోబర్ 2024 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో రవి సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలు అనేవి ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. విజయ పరంపరలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. వృత్తి వ్యాపారంలో మేలైన ఫలితాలు లభిస్తాయి. ఒక కొలికి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందు కోరకలు వేస్తారు. రవి తన 7వ దృష్టి చేత 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల గొడవలు, నిద్రలేమి, అనారోగ్యాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ స్థానం రవికి సమక్షేత్రం. ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు. 25% శుభ ఫలితాలు కలిగజేస్తాడు. రవి 18-10-2024 నుంచి 31-10-2024 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇందులో రవి అశుభ ఫలితాలను ఇస్తాడు. ఎక్కువ గొడవలు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు ఉంటాయి. కలత్రంతో సర్దుబాట్లు అనేవి ఉండవు. ఇంట కాలు అనేది నిలవదు. జీర్ణకోశ వ్యాధులు, విభిన్న మార్గాల్లో బాధలు అనేవి ఉంటాయి. తర్వాత మేషరాశి వారికి కుజుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కుజుడు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 20 వరకు 3వ రాశిలో సంచారం చేస్తున్నాడు. 3వ రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. సాహస కార్యాలు చేస్తారు. భూభవనాల వల్ల లాభం ఉంటుంది. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా నెరవేరుతుంది. తక్కువ శ్రమతో అధిక లాభంతో అన్ని సౌకర్యాలు పొందుతారు. 3వ స్థానానికి వేదస్థానమైన 12లో రాహు యొక్క సంచారం వల్ల పూర్తిగా శుభ ఫలితాలు రావు. అంతేకాకుండా 6, 9, 10 స్థానాలు వీక్షించడం వల్ల గౌరవ మర్యాదలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శారీరక అస్వస్థతకు లోను అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు పూర్తి కావడం అనేది జరగదు. కావున నిరుత్సాహపడకుండా ఉండడం అనేది చాలా మంచిది. 21-10-2024 నుంచి 31-10-2024 వరకు 4వ రాశిలో సంచరిస్తున్నాడు. 4వ రాశిలో సంచరించడం అశుభప్రదం. ఇది సుఖశాంతులు లోపించడం, ఇతరులు పెట్టే బాధలకు తాను గురి కావడం. మేషరాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మేషరాశి వారికి కుజుడు 1-10-2024 నుంచి 20-10-2024 వరకు 3వ రాశిలో సంచారం చేస్తున్నాడు. 3వ రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలు ఇస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది. సాహస కార్యాలు చేస్తారు. భూభవనాల వల్ల లాభం అనేది ఉంటుంది. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా నెరవేరుతుంది. తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటుగా అన్ని సౌకర్యాలను పొందుతారు. 3వ స్థానానికి వేదస్థానమైన 12లో రాహు యొక్క సంచారం వల్ల పూర్తిగా శుభ ఫలితాలు అనేవి రావు. అంతేకాకుండా 6, 9, 10 స్థానాలను వీక్షించడం వల్ల, అంటే తన యొక్క ప్రత్యేక దృష్టి చేత 6, 9, 10 స్థానాలు వీక్షించడం వల్ల కొంత గౌరవ మర్యాదలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శారీరక అస్వస్థతకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని పనులు అనేవి పూర్తి కావడం అనేది జరగదు. కావున నిరుత్సాహం పడకుండా ఉండడం అనేది చాలా మంచిది. 21-10-2024 నుంచి 31-10-2024 వరకు 4వ రాశిలో సంచారం చేస్తున్నాడు. 4వ రాశిలో సంచారం అశుభప్రదం. సుఖశాంతులు లోపించడం, ఇతరులు పెట్టే బాధలకు తాను గురి కావడం, గాయాలు బాధ పెట్టడం, కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనవలసి రావడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది.
కుజుడు 7, 10, 11 స్థానాలు వీక్షించడం వల్ల అవసరానికి తగిన డబ్బులు లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. మానసిక శ్రమకు లోను కావడం, ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. వీటి విషయంలో కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. రుణ విమోచన అంగారక స్తోత్రం వల్ల రుణాలు కాకుండా అధిక ధనం మీ వద్ద ఉండే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మేషరాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు 1/10/2024 నుంచి 10/10/2024 వరకు 6వ రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి. కోరినవన్నీ సమకూరుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి, సేవక జనుల సహకారం, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఎనబడింపజేసే రీతిలో నడుచుకుంటారు. ధనాదాయం అనేది చాలా పెరుగుతుంది. 11/10/2024 నుండి 29/10/2024 వరకు 7వ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలుంటాయి. సుఖశాంతులకు కొరత అనేది ఏర్పడుతుంది. బంధువర్గం నుంచి ద్వేషం అనేది ఉంటుంది. కలత్రానికి మంచి కాలం అనేది కాదు. శారీరక అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. ప్రతి విషయంలో కూడా అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. ఈ దోషాలు పోవడానికి బుధగ్రహ దోష నివృత్తికై బుధవారం 2 కేజీల పెసలు దానం చేయాలి. ఆకుపచ్చ వస్త్రము, తగరంటకము, పెసలు, ఆకుపచ్చని పుష్పాలు బుధవారం దానం చేయడం మంచిది. ఇక గ్రహస్థానానికి వస్తే గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇక ఆలయ ప్రదక్షిణకు వస్తే బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి, అంటే రాముడి గుడికి కానీ, కృష్ణుడి గుడికి కానీ, వెంకటేశ్వర గుడికి కానీ, నరసింహస్వామి గుడికి కానీ వెళ్ళి 17 ప్రదక్షిణ చేయాలి. విష్ణు సహస్రనామాన్ని కానీ, పురుష సూక్తాన్ని కానీ, గోవింద నామాలు కానీ చదువుకుంటే ఉత్తమ ఫలితాలు అనేవి వస్తాయి. ఇక మేషరాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి గురుడు 1/10/2024 నుండి 31/10/2024 వరకు 2వ రాశిలో గోచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురువు 2వ రాశిలో సంచరించే కాలంలో సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, కీర్తి వృద్ధి ఉంటాయి. అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి. నానామూలక ధనాదాయం అనేది ఉంటుంది. మంచి ఆలోచన శక్తి ఉండి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు అనేది ఉండదు. కోరికలన్నీ కూడా తీరుతాయి. నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. దూర ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. 2లో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 2వ స్థానానికి వేదస్థానమైన 12లో రాహు యొక్క సంచారం వల్ల మత ద్వేషము, మానసిక అశాంతి, స్త్రీలతో కలహాలు, వీర్యనాశనము లాంటివి ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత మేషరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మేషరాశి వారికి శుక్రుడు 1/10/2024 నుండి 13/10/2024 వరకు 7వ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో ఎక్కువగా చెడు ఫలితాలను ఇవ్వచ్చు. ఆలోచన జ్ఞానం అనేది నశిస్తుంది. విసుగుదల, అలసట ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా కానీ, భాగస్థుల మూలకంగా కానీ కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయి. మానసిక ఆందోళనలకు గురవుతారు.
వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి. శుక్రుడు తన సప్తమ దృష్టి చేత జన్మరాశిని వీక్షించడం వల్ల భోజన సౌఖ్యము, గృహోపకరణాలు కొనడం, సంతాన వృద్ధి, ధనాదాయము వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. 14/10/2024 నుండి 31/10/2024 వరకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 8వ ఇంట్లో సంచరించే కాలంలో కష్టాల అన్నీ తొలగి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో తమ సహాయ సహకారాలు అందిస్తారు. నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు అనేవి సాగుతాయి. వ్యాధుల తీవ్రత తగ్గుముఖం అనేది పడుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది. స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలు పొంది విలాసమైన జీవితాన్ని గడపవచ్చు. ధర్మ కార్యాచరణ, కలోపాసన, కళల ఉపాసన అనేవి కూడా చేస్తూ ఉంటారు. తర్వాత మేషరాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి శని 1/10/2024 నుంచి 31/10/2024 వరకంటే ఈ నెల మొత్తం కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 11వ రాశిలో శని సంచరించే కాలంలో శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అంటే ఈయన శుభ ఫలదాత. పదవిలో ఔన్నత్యము, నూతన ఉత్సాహంతో ముందుకు సాగడం అనేది జరుగుతుంది. పదోన్నతి ఉంటుంది. వ్యాధులు అనేవి తగ్గిపోతాయి. సంఘంలో హోదా అనేది పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి. అయితే శని తన ప్రత్యేక దృష్టి చేత లగ్న, పంచమ, అష్టమ భావాలు వీక్షించడం వల్ల అధికంగా శ్రమకు లోనైపోయే అవకాశం ఉన్నందున వ్యాధులకు, మానసిక ఆందోళనలకు గురి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కావున వీడు శనిదోష నివారణకై అంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాత్రాణ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని శనివారం రోజున 108 సార్లు చదవండి. ఇంద్రనీలము, గారెలు, నువ్వులు ఒక స్టీల్ పాత్రలో ఉంచి శనివారం దానం చేయండి. నల్లని గుడ్డలో నువ్వులు, ఇనుప మేకు, చిన్న తోలు ముక్క వేసి మూట కట్టి శనివారం రాత్రి పెద్దవారి చేత దిష్టి తీయించి జనసంచారం లేని ప్రదేశంలో పడవేసి కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి రావాలి. శనివారం నాడు శనేశ్వరునకు 19 ప్రదక్షిణలు చేయండి. శం అనే బీజాన్ని ఉచ్చరిస్తూ చేయండి. జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు తిరగండి. మీకు ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత మేషరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి రాహువు 1/10/2024 నుండి 31/10/2024 వరకు అంటే ఈ నెల మొత్తం కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 12వ స్థానంలో సంచరించే సమయంలో అశుభ ఫలితాలనే ఇస్తాడు. దారిద్రము, ధననాశనము, నేత్ర బాధలు, శత్రు భయము, అన్ని కార్యాలకు విఘ్నమగుట, స్థానచలనము కావడము, రావాల్సిన ధనం రాకపోవడం, అనవసరమైన ప్రయాణాలు చేయడం లాంటివి జరుగుతాయి. రాహుగ్రహ దోష నివృత్తికై అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యం అనే మంత్రాన్ని 108 సార్లు శనివారం కానీ ఆదివారం కానీ చదవండి. మినుములు, కేజింబావు, వెండి, పడగ, గోమేదికము, నీల వస్త్రము, కంబళి, తైలము వీటిని దానం చేయండి. గుగ్గిలము, ఇంగువ, హరిదళము, పసుపు రంగు, మనశిల వీటిని నీటిలో కలిపి ఆ నీరును గేదె కొమ్ము పాత్రతో స్నానం చేయడం అనేది చాలా మంచిది. ఆదివారం నాడు నాగేంద్రుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 సార్లు ప్రదక్షిణ చేయండి.
తర్వాత కేతు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. అవి ఏ విధంగా ఉన్నాయంటే, ధైర్య సాహసాలు అనేవి చాలా పెరుగుతాయి, శత్రుక్షయం అనేది జరుగుతుంది, తెలివిగా అన్ని వ్యవహారాలను కూడా చక్కబెడతారు, ఎప్పుడు సుఖంగా ఉంటారు, అన్ని విషయాల్లో కూడా విజయం అనేది ప్రాప్తిస్తుంది, భూలాభం అనేది వీరికి ఉంటుంది, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది.